శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వినయాశ్వ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం మంగళవారం జనవరి 27 విశ్వావసునామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం నవమి తిథి. ఈరోజు 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కొంత ఆలోచనాత్మకంగా మొదలవుతుంది. ఉదయం వేళల్లో చిన్న విషయాలకే కోపం రావచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలు అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగంలో పనిభారం పెరిగే సూచనలున్నాయి. పై అధికారుల నుంచి ఒత్తిడి ఉన్నా సహనం చూపితే మంచి పేరు వస్తుంది. వ్యాపారస్తులు రిస్క్ నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థికంగా అనవసర ఖర్చులు చేయకుండా జాగ్రత్త అవసరం. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు క్రమంగా మెరుగవుతాయి. ఆరోగ్యపరంగా తలనొప్పి, కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సరైన విశ్రాంతి అత్యవసరం. పరిహారం హనుమాన్ చాలీస చదవండి. ఎర్ర పువ్వులతో లేదా మందార పువ్వులతో అర్చించండి. కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ఊరట లభిస్తుంది. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కుతుంది. ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు వస్తుంది. కొత్త బాధ్యతలు వచ్చిన ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. పాత పరిచయాల ద్వారా మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు, కానీ ఆహార నియమాలు పాటించాలి. పరిహారం లక్ష్మీదేవికి దీపం వెలిగించి అర్చన చేయించుకోండి. తెల్లని వస్తువులు దానం చేయండి. ఓర్పుతో నిర్ణయాలు తీసుకోండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రోజు పరుగులా ఎక్కువగా ఉంటాయి. ఒకేసారి చాలా పనులు చేయాల్సి వస్తుంది. ఉద్యోగంలో మార్పులు ఆలోచనలు వచ్చినా వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు. సహోద్యోగులతో మాటల విషయంలో జాగ్రత్త అత్యవసరం. వ్యాపారంలో కొత్త ఐడియాలు అమలు చేసే ముందు సలహా తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఆదాయం ఉన్న ఖర్చులు కూడా ఉంటాయి. ఆరోగ్యపరంగా నరాల ఒత్తిడి, నిద్రలేమి వచ్చే అవకాశం ఉంది. పరిహారం విష్ణు సహస్రనామం చదవండి లేదా ఆకుపచ్చ రంగు ధరించండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రోజు భావోద్వేగాలతో కూడి ఉంటుంది. కుటుంబ విషయాలు మనసును కలవరపెట్టవచ్చు. ఉద్యోగంలో స్థిరత్వం ఉన్న సహనం అవసరం. వ్యాపారంలో నెమ్మదిగా లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా పెద్ద నిర్ణయాలు వాయిదా చేయడం మంచిది. ఆరోగ్యంగా కడుపు జీర్ణ సమస్యలు వచ్చే సూచనలున్నాయి. పరిహారం శివుడికి నీటితో అభిషేకించండి. వెండి వస్తువు ధరించండి. శివ ధ్యానం చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి రోజు శక్తివంతంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ఉద్యోగంలో మీరు మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. వ్యాపారంలో ధైర్యంగా అడుగులు వేస్తే లాభం ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో మీ మాటకు ప్రాధాన్యం లభిస్తుంది. ఆరోగ్యపరంగా బాగానే ఉన్న రక్తపోటు ఉన్నవారు జాగ్రత్త. పరిహారం ఆదిత్య హృదయం చదవండి. సూర్యుడికి నీరు అర్పించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆలోచనలతో నిండిన రోజు. ఉద్యోగంలో చిన్న తప్పులు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో పాత కస్టమర్ల వల్ల లాభం ఉంటుంది. ఆర్థికంగా ప్రణాళిక అవసరం. కుటుంబంలో చిన్న విషయాలపై వాదనలు రావచ్చు. ఆరోగ్యంగా చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. పరిహారం గణేశుడికి దూరుగా అర్పించండి. పచ్చ పుష్పాలు దానం చేయండి. ఓర్పు పాటించండి ప్రతి విషయంలో. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధాలకు చాలా ముఖ్యమైన రోజు. ముఖ్యంగా దాంపత్య జీవితం, కుటుంబ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. గతంలో వచ్చిన అపార్థాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. మీ మాట తీరు వల్ల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో భాగస్వామ్య విషయంలో
కాస్త జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఆదాయం, ఖర్చు సమతుల్యంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా వెన్నునొప్పి, నడుము నొప్పి సమస్యలు రావచ్చు. పరిహారం: లక్ష్మీదేవికి గులాబీ పూలతో అర్పించండి. మధురంగా మాట్లాడండి ప్రతి విషయంలో. వివాదాలకు దూరంగా ఉండండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఆలోచన ఎక్కువగా ఉండే రోజు. మనసులో అనుమానాలు పెరగవచ్చు, కానీ నిజాలు తెలుసుకుంటే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ఉద్యోగంలో మార్పులు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో నెమ్మదిగా లాభాలు పెరుగుతాయి. రహస్య విషయాలు బయటపడే అవకాశం ఉంది, కాబట్టి మాటల విషయంలో జాగ్రత్త అత్యవసరం. ఆరోగ్యపరంగా మాత్రం కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. పరిహారం: శివపంచాక్షరి మంత్రం జపించండి. నలుపు రంగు దూరంగా ఉంచండి. అనవసర అనుమానాలు తగ్గించండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారంలో విస్తరణకు మంచి సమయం. పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థిక లాభదాయకమైన రోజు. ఆరోగ్యపరంగా తొడలు, మోకాళ్ళు నొప్పి వచ్చే అవకాశం ఉంది. పరిహారం: గురువుకు పసుపు పువ్వులు అర్పించండి. పసుపు రంగు ధరించండి. పెద్దల ఆశీస్సులు తీసుకోండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కష్టంతో కూడిన ఫలితాలు ఈరోజు. మీరు చేసే శ్రమకు ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారంలో స్థిర లాభాలు ఉంటాయి. ఆర్థికంగా పొదుపు పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఎముకలు, మోకాళ్ళు సమస్యలు రావచ్చు. పరిహారం: శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. నల్ల నువ్వులు దానం చెయ్యండి. నియమశీలత పాటించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలలో నిండిన రోజు. ఉద్యోగంలో టెక్నికల్ పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో కొత్త పరిచయాలు లాభం ఇస్తాయి. ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరంగా నిద్రలేమి, తలనొప్పి రావచ్చు. పరిహారం: శివుడికి బెల్లం నైవేద్యం పెట్టండి. నీలం రంగు ధరించండి. సేవాభావంతో వ్యవహరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆధ్యాత్మికంగా చాలా మంచి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. మీరు చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు స్థిరంగా ఉంటాయి. ఆర్థికంగా సంతృప్తికరమైన రోజు. ఆరోగ్యంగా పదాలు సంబంధించిన ఆరోగ్య విషయంలో పాదాలు, కాళ్లకు సంబంధించిన సమస్యలు రావచ్చు. పరిహారం: విష్ణుమూర్తికి తులసి అర్పించండి. పెద్దలకు అన్నదానం చేయండి. చూశారు కదా ద్వాదశ దినఫలాలు. కావున వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.